అస్తం వైపే మైనార్టీలు జాతీయ స్థాయి అంశాలతో ముస్లింలు డైవర్ట్. జూబ్లీహిల్స్ పై సర్కారు లేటెస్ట్ సర్వేలో వెల్లడి. సెగ్మెంట్లో మెజార్టీ ఓటర్లుగా ప్రభావం. ప్రత్యర్థుల వ్యూహాలకు కాంగ్రెస్ పార్టీ చెక్కు. జూబ్లీహిల్స్లో అయితే ఈ బైపోల్కి సంబంధించి అస్తం వైపే మైనార్టీలు అయితే ఉన్నట్లయితే సమాచారం అయితే ఉందట. ప్రత్యర్థులకు వ్యూహాలకు కాంగ్రెస్ పార్టీ చెక్ పెట్టే ప్రయత్నం అయితే చేస్తుంది జూబ్లీహిల్స్లో ఎట్లయినా గెలవాలని చెప్పి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మెజార్టీ ఓటర్లుగా ఉన్న ముస్లిం కమ్యూనిటీ కాంగ్రెస్ వైపే నిలుస్తున్నట్లు సర్కార్ సర్వేలో తెలిసింది. జూబ్లీహిల్స్లో మాత్రమే ఉప ఎన్నిక జరుగుతున్నప్పటికీ స్థానికంగా ఉన్న ముస్లిం మైనార్టీలు ఈ ఎన్నికలను జాతీయ స్థాయి అంశాలతో ముడిపెడుతున్నట్లు తెలిసింది. దేశంలో మైనార్టీల హక్కుల పరిరక్షణకు వారి సంక్షేమానికి కృషి చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని భావిస్తున్నారు. యూపీఏ 1-2లో ముస్లింలు సామాజిక వర్గానికి న్యాయం జరిగిందంటూ ఆయా లీడర్లు చెబుతున్నారు. బీజేపీ ప్రభుత్వంలో తమకు నష్టమేని ఈ ఎన్నిక దేశంలో కాంగ్రెస్ పవర్లోకి వచ్చేందుకు ఇండికేషన్ అంటూ ముస్లిం మత పెద్దలు చెబుతున్నారు. పైగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు చట్టం కూడా ముస్లిం సామాజిక వర్గంలో వివాదాస్పదంగా మారింది. దీంతో అస్తం వైపే మైనార్టీ ఓటర్లు నిలుస్తున్నట్లు ప్రభుత్వం భావిస్తుంది. దీంతో నియోజకవర్గంలో 34% లక్షకు పైగా ఓటర్లు ఉన్న ముస్లిం మైనార్టీలకు చెందిన మత పెద్దలు కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. ఇక ముస్లింకి సంబంధించిన ఓటర్లు అయితే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అయితే మద్దతు అయితే ప్రకటించారట. ప్రభుత్వ సర్వేలో కూడా తేలిందట, మాకు ఈ కాంగ్రెస్ పార్టీతోనే మాకు అన్ని లాభాలు చేకూరుతాయి, మాకు ఏదైనా అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి అయితే ముస్లిం సోదరులు అయితే సంబంధించిన వాళ్ళ పెద్దలు కూడా ప్రభుత్వానికి మద్దతు తెలిపేందుకైతే సిద్ధంగా ఉన్నారట. ఆయన చేరికపై విమర్శలు. విహెచ్పై హెచ్వైసీ సల్మాన్ ఖాన్ను బీఆర్ఎస్లో చేర్చుకోవడంపై సర్వతత్వ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక సీరియల్ అపెండర్ రౌడీ షీటర్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించడాన్ని జూబ్లీహిల్స్లో మైనార్టీల్లో కొందరు తప్పుపడుతున్నారు. ఇప్పుడైతే మంచిగా ఉంది ముచ్చట. కాంగ్రెస్ నేతలపై రౌడీ షీటర్లు ముద్ర వేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమైన బీఆర్ఎస్ నేతలు చివరికి రౌడీ షీటర్ సల్మాన్ ఖాన్ను పార్టీలో చేర్చుకోవడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు చెప్పుర్రియ అటు కేసీఆర్ అంటుండు, ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ అంటారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు రౌడీ షీటర్కు టిక్కెట్ ఇచ్చిర్రు అని చెప్పాడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే అంటారు. మరి ఇప్పుడు అదే రౌడీ షీటర్ను బీఆర్ఎస్ పార్టీలో ఎట్లా చేసుకున్నావు? కేటీఆర్ కండువ కప్పి బీఆర్ఎస్ పార్టీలో ఎట్లా చేర్పించుకున్నావు? రౌడీ షీటర్ అని అంటున్నావు, డైరెక్ట్గా వాళ్ళకు సంబంధించిన వాళ్ళే అంటారు ముస్లిం సోదరులు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళే ముస్లిం సోదరులు అంటారు రౌడీ షీటర్ను కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీలో చేర్పించుకున్నా అని చెప్పి. నవీన్ యాదవ్ని ఎవరన్నా అన్నారా? కేవలం మీ పార్టీ ఎవరు తప్ప నవీన్ యాదవ్ని ఎవరన్నా అన్నారా రౌడీ షీటర్ అని? ఏదైనా అన్నట్టు ఏదైనా నాకు అనిపించిందా? చెప్పురిగా. రౌడీ షీటర్లకు ప్రియారిటీ ఎవరు ఇస్తుర్రు? ఇప్పుడు రౌడీ షీటర్లను ఎవరు చేంజ్ చేయించుకుంటుర్రు? అటు కేసీఆర్ అట్లనే అంటాడు, ఇటు హరీష్ రావు అట్లనే అంటాడు, ఇటు కేటీఆర్ అట్లనే అంటాడు. ఇక బీజేపీ మన బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్లో ఓడిపోతాం, ఇక మనకి ఏం దొరికేటట్లేదు, ఇక మనం ఏం చేసేటట్లేదు, ఇక ప్రజలను ఎట్లనో అయమయం చేయాలి, ఇక రౌడీ షీటర్ అనాలో వీళ్ళు లంగన దొంగన అనాలి, ఎట్లనైనా ఓట్లు ఎత్తుకోవాలని చెప్పి అయితే మీరు ఎన్నెన్నో ప్రయత్నాలు అయితే చేస్తుర్రు. మీకు ఎన్నికల రిజల్ట్ తర్వాత ఉంటుంది. పుష్కర మీరు ఓడిపోయారు అనుకో, మీ పని కథం అయిపోయినట్టే. ఇక తెలంగాణలో మీ చాప్టర్ క్లోజ్ అయినట్టే. ఎట్లా మీరు రౌడీలకు ప్రియారిటీ ఇచ్చేది, మీరు రౌడీలను గుండాలను తయారు చేసేది బీఆర్ఎస్ పార్టీ. గతంలో ఎంతమంది మీరు చేసిన అవి తెలియదా? గతంలో ఎంతమందిని బెదిరియలేదు? మీ మీద వార్తలు రాస్తే గతంలో ఎన్ని పనులు చేయలేరు? మీరే కదా చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఇంకా కొంతమంది అంటారు ఏంటంటే, ఇక మీ అయ్యనే అంటున్నారు 2.5 ఏళ్లలో అధికారంలోకి వస్తామని చెప్పి. ఇక కొంతమంది అన్నాడు తక్కువనా? మీరు చిన్న చిన్న శంశాలను పెంచి పోషించేది మీరు. అరే వాడిని బెదిరిర్రా, వీని బెదిరిర్రా, వాడిని కొట్టుర్రా, వీని కొట్టుర్రా అనేది మీ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. జూబ్లీహిల్స్లో గంత దిగజారిపై రాజకీయాలు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ. ఇక ఈ ఎన్నికలు అయితే ఎట్లుంటాయని బీఆర్ఎస్కు కాంగ్రెస్కి అయితే గట్టి యుద్ధమే జరుగుతుంది.
ఇక కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మాత్రం వాళ్ళ పెద్ద పరాగు పడదు, కానీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే మాత్రం ఇక వీళ్ళ పని చాప్టర్ క్లోజ్ మొత్తం ఇక అయిపోయినట్టే. వీళ్ళ మొత్తం బీఆర్ఎస్ పార్టీ భూస్థాపిస్తాం దానికైతే సిద్ధంగా ఉండుర్రు ఇక.